ఏంటి ఐషు, రెడీ అవుతానన్నావు, డల్గా కూర్చున్నావేంటి? పిల్లలు తింటారని లడ్డూ చేశాను బాలు. ఎలాగో బయటికి వెళ్తున్నాం కదా, బయట ఎందుకని చూడు కానీ ఎలా పూచి పట్టేశాయో. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను ఇంట్లో హెల్దీగా చేసిన లడ్డూస్ ఏమో ఫంగస్ వచ్చేసినాయి, బట్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిన బిస్కెట్స్ ఏమో ఇంత ఫ్రెష్ గా ఉన్నాయి. ఇదేంటో నీకే కాదు, మన ఆడియన్స్కి కూడా చెప్తాను. దీంట్లో మ్యాజిక్ ఏం లేదండి, ఉన్నదంతా లాజిక్కే. సోడియం సార్బేట్, సోడియం బెంజోయేట్, సోడియం సల్ఫైట్ ఇవన్నీ వేస్తే మీ ఇంట్లో ఫుడ్సే కాదు, మా ఇంట్లో ఫుడ్సే కాదు, ఏదైనా సరే 6 నెలల దాకా కాదు, సంవత్సరం దాకా ఉంటుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అవి యూజ్ చేయటం వల్ల లేదా అవి ఫుడ్లో కలపటం వల్ల మన పిల్లలకి క్యాన్సర్స్ అనేవి వస్తాయి. అలాగే సివియర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. పెళ్ళయి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. సో కెమికల్స్ అనేవి అస్సలు యూజ్ చేయకూడదు. అర్థమైందా ఐశ్వర్య? సో నువ్వు చెప్పినట్టు పాడవదు కదా అని బయట చెత్త తినిపించే కంటే పాడైనా పర్వాలేదు, 2 రోజులకు ఒకసారి ఇంట్లో మంచి ఫుడ్ మన పిల్లల కోసం చేసి పెడతాను. ఇప్పుడైతే మళ్ళీ ప్రిపేర్ చేస్తాను. ఓకే, కమ్, ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ. సో మీరు కూడా మీ ఇంట్లో మీరు హెల్ప్ చేయండి.